అండి ఈవేళ నేను బెండకాయ చెరువు చేప పులుసు పెడదాం అనుకుంటున్నానండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. చెరువు చేప అండి, కేజీ చేప తీసుకున్నానండి. అది నీసు వాసన రాకుండా శుభ్రంగా ఉప్పు అది వేసి క్లీన్ చేశాను. తర్వాత 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి అరగంట సేపు ఉండిచ్చానండి. తర్వాత అండి స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టానండి. స్పూన్లు నూనె వేయాలండి. 3 స్పూన్లు నూనె వేసాక చిటికుడు అంతా మెంతులు వేయాలి. మెంతులు వేసిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ మిక్సీ పట్టి వేసానండి. వేసిన తర్వాత కలపాలి, గట్టి తీసుకుని కలపాలి. తర్వాత ఒక 5 పచ్చిమిరకాయలు వేయాలండి. వేసిన తర్వాత గట్టి తీసుకుని మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత 2 టమాటాలు పేస్ట్ వేయాలండి. అది వేసి కలపాలి. తర్వాత కలిపిన తర్వాత టమాటా పేస్ట్ వేసి శుభ్రం కలిపి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసి బాగా కలపాలి. బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి. పచ్చివాసన పోయాక తర్వాత 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు అన్నీ బాగా కలిసేలాగా కలపాలండి. బాగా ఏగేలాగా కలపాలి. కలిపిన తర్వాత మసాలా అంతా మొత్తం పచ్చివాసన పోయే వరకు కలపాలండి. అంతా మొత్తం పచ్చివాసన పోయే వరకు కలిపితే ఏగింతేనే ఉండాలండి. పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా కలపాలండి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఆపి మళ్ళీ వచ్చి మళ్ళీ శుభ్రంగా కలపాలండి. తర్వాత ఒక కప్పు చింతపండు రసం వేసుకున్నాను నేను. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. వేసి బాగా కలిపాను. బాగా కలిపండి బాగానే. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు కలిపి మరిగించాలి. మరిగించిన తర్వాత నీళ్ళు వేసాకండి మొత్తం బాగా కలపాలి. కలిపి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల్లో అంటే మరిగే వరకు చూసి ఒక 5 నిమిషాల్లో వచ్చి మళ్ళీ 2 స్పూన్లు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా 2 స్పూన్లు వేయాలండి. వేసి తర్వాత గరం మసాలా అంతా కలిసేలాగా మొత్తం కూర అంతా కలిసేలాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు అవ్వాక బెండకాయలు వేయాలండి. బెండకాయలు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత వేయాలండి. మూత వేసిండి ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు నేను కర్రీలోకి ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు, కారం ఉప్పు కలుపుకున్న చేప ముక్కలు ఒక 7 ముక్కలు పులుసులో వేసానండి. పులుసులో వేసి సదిరి మొత్తం అంతా సదిరి ఆ తర్వాత మూత పెట్టానండి. మూత పెట్టేశాక 5 నిమిషాలు పోయాక చేపల పులుసు ముక్కలు వేసాకండి ఒక సగం కొత్తిమీర తీసి వేసి 5 నిమిషాలు మూత పెట్టాలండి. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీయాలి. ఉడికిందా లేదో చూడనందుకు తీయాలి. తీసి ఒక క్లాత్ తీసుకుని ఆ ముక్కలు ఇరగకుండా జాయిగా ఇటు అటు కలపాలండి. క్లాత్తో కలపాలి. కలిపిన తర్వాత అవి గట్టి పడితే ఇరిగిపోతాయండి. అందుకనేసి నేను క్లాత్ తీసుకుని ఆ గిన్నెని కదుపుతున్నాను అనమాట అండి. ముక్కలు ఇరగకుండా 5 నిమిషాల తర్వాత ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇంకా దింపేస్తామండి. గుమ్మగుమ్మలాడే చెరువు చేప బెండకాయ పులుసు రెడీ అండి. వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను వేగించాను. సగం ముక్కలు వేగించుకున్న చేప ముక్కలు 2 వేసుకున్నానండి. ఇప్పుడు వండిన పులుసులో ముక్క 1 వేసుకున్నాను. అంతే అండి. టేస్టీ చేపల పులుసు రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.